హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాట్స్ ల్యాండ్ టుడే. నాకైతే ఒకరు ఈ విధంగా కామెంట్ చేశారు, మనం ఎప్పుడు కూడా ఏదో ఒక్క సైజు స్టిచ్ చేసేలా ఉండకూడదు, ఏ సైజ్ అయినా సరే స్టిచ్ చేసేలా ఉండాలి అనేది నా ఉద్దేశం. సో నేను ఈ వీడియోలోని 1 to 10 years బేబీ వరకు కూడా ఏ విధంగా కట్ చేయాలనేది చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. నేను చివరి వరకు చూస్తూ ఉండండి. ఈ వీడియో చూడడం ద్వారా మీరు ఏ సైజ్ వరకైనా స్టిచ్ చేసే ఫార్ములా చెప్తాను. నేను ఇక్కడ మెయిన్ క్లాత్ వచ్చేసి 2.5 మీటర్స్ తీసుకున్నాను. అలానే సాటిన్ లైనింగ్ వచ్చేసి 2 మీటర్స్ తీసుకున్నాను. అదే విధంగా బాడీ పార్ట్ కి నేను కాటన్ అయితే తీసుకున్నాను. కాటన్ ఇంకా సాటిన్ కూడా వేస్తాను నేను. సో ఈ విధంగా నేనైతే మెజర్మెంట్స్ ఈ విధంగా తీసుకున్నాను 10 years బేబీకి. ఏంటంటే నేను చిన్నపిల్లలకి మెజర్మెంట్స్ ఎలా తీయాలనేది లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. ఇప్పుడైతే మార్కింగ్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫుల్ షోల్డర్ డివైడెడ్ బై 2 చేసి మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా సరే ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి. మన పిల్లల ఫుల్ షోల్డర్ తీసుకోవాలి. నాకు వచ్చేసి 13 వచ్చింది. 13 ఆఫ్ చేసి మార్క్ చేస్తున్నాను. 6.5 వచ్చింది. 6.5 నేను మార్క్ చేసుకుంటున్నాను. నా షోల్డర్ వచ్చేసి 6.5 వచ్చింది. ఇక్కడ షోల్డర్ స్లోప్ కోసం 0.5 మార్క్ చేసుకోవాలి. షోల్డర్ స్లోప్ వచ్చేసి 1 to 5 years బేబీస్ కి అయితే 1/2 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే నెక్ విడ్త్ మార్క్ చేసుకుందాం. నెక్ విడ్త్ వచ్చేసి ఇక్కడ ఫార్ములా చూపిస్తున్నాను నేను. నెక్ రౌండ్ డివైడెడ్ బై 4 మైనస్ 0.5 చేసి మార్క్ చేసుకోవాలి. నెక్ రౌండ్ వచ్చేసి 11 ఇంచెస్. 11 డివైడెడ్ బై 4 చేస్తున్నాను నేను ఇక్కడ. 2.75 వచ్చింది నాకు. దాని నుంచి 0.5 మైనస్ చేస్తున్నాను. నాకు నెక్ విడ్త్ వచ్చేసి 2.25 వచ్చింది. నేను ఇక్కడైతే 2.25 మార్క్ చేసుకుంటున్నాను నెక్ విడ్త్. ఈ నెక్ విడ్త్ ఏదైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఇలా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ లైన్ ఫార్ములా చూపిస్తున్నాను. ఏ సైజ్ వరకైనా సరే చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ 1 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది పిల్లలకి. లేదు నెక్ కొంచెం కిందికి పెట్టాలనుకుంటే కనుక 0.75 పెట్టుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ వరకైనా సరే. నాకు ఇక్కడ 5.5 వచ్చింది. నేను ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ బాడీ లెంత్ కోసం షోల్డర్ సెంటర్ కి మార్క్ చేసుకున్నాను. మనం లెంత్ వచ్చేసి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి షోల్డర్ సెంటర్ పాయింట్ నుంచి లెంత్ ఎంత అయితే వచ్చిందో దానికి +1 చేసి మార్క్ చేసుకోవాలి. బాడీ లెంత్ నాకు వచ్చేసి 12.5 కి 1 ఇంచ్ మార్క్ చేసి 13.5 మార్క్ చేసుకున్నాను. ఇప్పుడైతే చెస్ట్ మార్కింగ్ చూద్దాం. ఏ సైజ్ వరకైనా సరే చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 6.75 వచ్చింది. నేను ఇక్కడ పిల్లల కంఫర్ట్ కోసం లూజింగ్ యాడ్ చేసుకుంటున్నాను. నేను 0.5 మార్క్ చేసుకుంటున్నాను. 0.75 కూడా మార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా వేస్ట్ కూడా వేస్ట్ డివైడెడ్ బై 4 చేసి మార్క్ చేసుకోవాలి. అలానే లూజింగ్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మార్జిన్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను షోల్డర్ మైనస్ చేస్తున్నాను. ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేస్తున్నాను. ఇక్కడ ఏ సైజ్ వరకైనా ఇదే విధంగా షోల్డర్ మైనస్ చేసుకోవాలి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మనం ఆర్మోల్ మార్కింగ్ చూద్దాం. ఆర్మోల్ మార్కింగ్ కోసం ఇలా సెంటర్ కి మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ ఇక్కడ ఎంత అయితే వచ్చిందో దానికి 1/2 ఇంచ్ మైనస్ చేసి సెంటర్ లో మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మోల్ కోసం. బ్యాక్ ఆర్మోల్ కోసం సేమ్ మార్క్ చేసుకోవాలి. పైన 6 ఇంచ్ వచ్చింది కాబట్టి సెంటర్ లో కూడా 6 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలానే చెస్ట్ లైన్ పైన కూడా 6 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. నాకు వచ్చేసి షోల్డర్ ఇక్కడ మీరు చూసినట్టయితే 6 వచ్చింది. నేను ఇక్కడ సెంటర్ లో 5.5 మార్క్ చేసుకుంటున్నాను షోల్డర్ ఫ్రంట్ ఆర్మోల్ కోసం. అలానే బ్యాక్ ఆర్మోల్ కోసం బయటికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా నేను ఇక్కడ షోల్డర్ ఎంత అయితే వచ్చిందో చెస్ట్ లైన్ పైన కూడా సేమ్ మార్క్ చేసుకుంటున్నాను. 6 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఈ విధంగా క్రాస్ లైన్ మార్క్ చేసుకున్నాను ఫ్రంట్ ఆర్మోల్ కోసం. బ్యాక్ ఆర్మోల్ కోసం
సారీ, నేను ఈ లైన్ ఇక్కడ నుంచి మార్క్ చేశాను. మనమైతే షోల్డర్ మైనస్ చేసాం కదా, అక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ ఆర్మోల్ కోసం కూడా. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మోల్ క్రాస్ కోసం ఏ సైజ్ వారికి ఎంత మార్క్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రంట్ వచ్చేసి 0.5 మార్క్ చేసుకోవాలి, బ్యాక్ వచ్చేసరికి 0.75 మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. అదే 1 to 5 years బేబీకి అయితే ఒక ఫ్రంట్ అండ్ బ్యాక్ 1/2 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఏ సైజ్ వరకు అయినా సరే ఈ విధంగా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఆర్మోల్ క్రాస్. ఇక్కడ మనం నెక్ విడ్త్ మార్క్ చేసుకున్నాం కదా, ఇప్పుడు నెక్ డీప్ చూద్దాం. మనం నెక్ విడ్త్ ని బట్టి మనం నెక్ డీప్ మార్క్ చేసుకోవాలి. ఏ సైజ్ వరకైనా సరే నెక్ విడ్త్ ప్లస్ 0.5 మార్క్ చేసుకోవాలి నెక్ డీప్ కోసం. నేను 2.75 మార్క్ చేసుకున్నాను. నేను ఇక్కడ నెక్ షేప్ మార్క్ చేసుకుంటున్నాను, అలానే బ్యాక్ నెక్ డీప్ కూడా మార్క్ చేసుకుంటున్నాను. నేను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి నేను 2 ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడైతే కటింగ్ చూద్దాం. ఇలాగా మనం షోల్డర్ స్లోప్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుండి మనం బ్యాక్ ఆర్మోల్ కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా కట్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఏ పార్ట్ కా పార్ట్ తీసి అప్పుడు ఫ్రంట్ ఆర్మోల్ ఇంకా ఫ్రంట్ నెక్ కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను సాటిన్ కట్ చేసుకుంటున్నాను, కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను నేను సాటిన్ వచ్చేసరికి. అలానే మెయిన్ క్లాత్ కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఫ్రాక్ లెంత్ వచ్చేసి 34 నుంచి మనం బాడీ లెంత్ మైనస్ చేయాలి. నేను ఇక్కడ 34 నుంచి 12.5 మైనస్ చేస్తున్నాను, నాకు 21.5 వచ్చింది. ఇక్కడ చూపిస్తున్నట్టు నాకు బాటమ్ పార్ట్ వచ్చేసి 21.5 వచ్చింది కదా. సో నేను 2 లేయర్ స్టిచ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను దీన్ని డివైడెడ్ బై 2 చేస్తే నాకు 10.75 వచ్చింది. 10.75 వచ్చింది. సో దీనికి పైన కింద మనం స్టిచ్ చేస్తాం కదా, ఖర్చు కోసం మళ్ళీ 1.5 యాడ్ చేసుకోవాలి. నాకు మొత్తం వచ్చేసి 12.25 వచ్చింది. లెంత్ వచ్చేసి నాకు 12.25 వచ్చింది అనమాట. నాకు దీని లెంత్ వచ్చేసి ఇప్పుడైతే ప్రిల్స్ కోసం ఏ విధంగా తీసుకోవాలనేది చూపిస్తాను. నాకు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 18 ఇంచ్ వచ్చింది. నేను 18 ఇంటూ 2.5 చేసి మార్క్ చేసుకుంటున్నాను. మనకి కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైనా పర్వాలేదు. మనము 18 ఇంటూ 2 చేసి కూడా తీసుకోవచ్చు ఫ్రిల్ ఫ్రాక్ కోసం. నేనైతే 2.5 చేసి తీసుకుంటున్నాను. నాకు ఫ్రంట్ వచ్చేసి 45 ఇంచెస్ వచ్చింది. సెకండ్ లేయర్ కూడా ఇదే విధంగా తీసుకోవాలి. అంటే మనకి ఫస్ట్ లేయర్ ఎంత అయితే వచ్చిందో దానికి ఇంటూ 2.5 చేసి తీసుకోవాలి. సెకండ్ లేయర్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా తీసుకోవాలి. నేను ఇక్కడ ఫ్రాక్ బాటమ్ లైనింగ్ కోసం ఈ విధంగా సాటిన్ లైనింగ్ ని 2 ఫోల్డింగ్స్ వేసి క్రాస్ గా ఫోల్డ్ చేసుకున్నాను. అంబ్రెల్లా కటింగ్ అయితే చేస్తున్నాను నేను. సో నేను ఇక్కడ బాడీ పార్ట్ ఉంది కదా, దాన్ని ఇక్కడ ఇలా ప్లేస్ చేసి ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసుకున్నాను ఈ విధంగా కార్నర్ లోని. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్న క్రాస్ అయితే మార్క్ చేశాను షేప్ ఈ విధంగా. ఇక్కడ నుంచి మనం లెంత్ ఎంత అయితే కావాలో అంతా మార్క్ చేసుకోవాలంటే మన ఫ్రాక్ మనం 21.5 వచ్చింది కదా, దానికి 2-3 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసుకున్నాను నేను లైనింగ్ వచ్చేసరికి. ఇక్కడ నేను హ్యాండ్స్ కోసం కటింగ్ చేసుకుంటున్నాను, మెజర్ చేసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ 1/2 ఇంచ్ క్రింద నుంచి ఆర్మోల్ ఇలా మెజర్ చేసుకోవాలి. నాకు వచ్చేసి 8 ఇంచ్ వచ్చింది. సో
ఇలా ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకున్నాను. నేను ఇక్కడ 4 ఫోల్డింగ్స్ వేసుకున్నాను. ఈ క్లాత్ పైన మార్కింగ్ సరిగా కనిపించడం లేదు. వీలైనంత వరకు అర్థమయ్యేలా చెప్తాను. లేదు అంటే నేను నెక్స్ట్ వీడియోలో ఈ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. కామెంట్ చేయండి. ఇక్కడ నేను ఎలాస్టిక్ కోసం 2.5 అయితే మార్క్ చేసుకుని ఒక స్ట్రెయిట్ లైన్ మార్క్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లెంత్ మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచు. సో 1.5 ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. 6.5 లెంత్ మార్క్ చేసుకుంటున్నాను నేను ఈ విధంగా. ఇక్కడ నేను పఫ్ కోసం అయితే 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను ప్రిల్స్ కోసం. ఇక్కడ నేను స్లీవ్ డౌన్ మార్క్ చేసుకుంటున్నాను. పిల్లల కోసం 2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. 1 to 5 ఇయర్స్ వాళ్ళకైతే 1.5 అయితే సరిపోతుంది. ఇక్కడ మనం స్లీవ్ డౌన్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లైన్ పైన 8 ఇంచ్ మార్క్ చేసుకోవాలి ఏ సైజ్ వరకైనా సరే. నెక్స్ట్ వచ్చేసి మనం లెంత్ మార్క్ చేసుకున్నాం కదా, ఆ లెంత్ నుంచి ఈ విధంగా క్రాస్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ క్రాస్ లైన్ మీద సెంటర్ కి ఒక మార్క్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఈ విధంగా అయితే ఆర్మోల్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న కర్వ్ ఉంది కదా, దానిపైన మనం ఫ్రంట్ ఆర్మోల్ మెజర్ చేసుకున్నాం కదా, అది ఇక్కడ మెజర్ చేసుకోవాలి. నేను 8 ఇంచ్ వచ్చింది కదా నాకు, నేను 8 ఇంచ్ మెజర్ చేసుకున్నాను. ఈ విధంగా 8 ఇంచ్ మెజర్ చేసుకుని లోపలికి 1.5 మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. అదే విధంగా ఇక్కడ క్రింద లూజ్ కూడా నేను 5 ఇంచ్ మార్క్ చేసుకుని మార్జిన్ మార్క్ చేసుకున్నాను. ఇలా మార్జిన్ లైన్స్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ పఫ్ కోసం అయితే ఇక్కడ చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసి కట్ చేసుకోవాలి. బాడీ పార్ట్ కోసం నేను ఈ విధంగా జాయింట్ చేసుకుంటున్నాను. సాటిన్ లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ గ్లూతో ఇలా అంటించుకున్నాను నేనైతేని. ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇదే విధంగా రెడీ చేసుకున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి మన కాటన్ లైనింగ్ కట్ చేసుకున్నాం కదా, దానికైతే ప్రిల్స్ పెట్టుకోవాలి. దానికోసం నేను ఇలాగా ఇది అయితే ఫోల్డింగ్ లో ఉందన్నమాట. అంటే విడ్త్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకోవాలి. ఫోల్డ్ చేస్తే నాకు 1.5 వచ్చింది. ఈ విధంగా కలిపి స్టిచ్ వేసి నేనైతే ఐరన్ చేసుకున్నాను ఈ క్లాత్ ని. దాన్ని ఇలా ఈ విధంగా ప్రిల్స్ అయితే పెట్టుకుంటున్నాను నెక్ పార్ట్ కోసం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. అలానే ఈ ఛానల్లో ఎలాంటి వీడియోస్ రావాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. దాని ద్వారా నేను నెక్స్ట్ వీడియో ఏం చేయాలనే క్లారిటీ కూడా నాకు ఉంటుంది. నెక్ చుట్టూ మొత్తం ఈ విధంగా అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే దీన్ని మెయిన్ క్లాత్ కి ఎలా అటాచ్ చేయాలనేది చూద్దాం. ఇలా రైట్ సైడ్ ఈ విధంగా పెట్టుకోవాలి. లైనింగ్ ప్రిల్స్ వచ్చేసి సెంటర్ లో ఉండాలన్నమాట. లైనింగ్ కి ఇంకా మెయిన్ పార్ట్ కి సెంటర్ లో ఉండాలి. ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడైతే చిన్న టక్స్ ఇస్తున్నాను. ఈ విధంగా టక్స్ ఇచ్చి రివర్స్ చేసుకోవాలి. నేను ఇక్కడ లైనింగ్ పై అయితే స్టిచ్ వేస్తున్నాను, మెయిన్ క్లాత్ పై వేయడం లేదు. మీరు ఈ విధంగా లైనింగ్ పై అయితే స్టిచ్ వేసుకోండి.
ఫ్రంట్ అండ్ బ్యాక్ సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ కోసం నేనైతే సెంటర్ కి కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ బ్యాక్ పార్ట్ నేను ఉక్స్ పట్టీ కోసం ఈ విధంగా నేను ఉక్స్ పట్టీ అయితే ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. పైన మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా ఫోల్డ్ చేసి రివర్స్ చేసుకోవాలి. ఇదైతే ఇలా స్టిచ్ చేసుకుంటే కాజా పట్టీ అవుతుంది. అదే విధంగా లోపలికి స్టిచ్ చేస్తే అది ఉక్స్ పట్టీ అవుతుంది. ఉక్స్ పట్టీ ఇంకా కాజా పట్టీ ఈ విధంగా రెడీ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ నేను లైనింగ్ ఇంకా మెయిన్ క్లాత్ జాయిన్ చేసుకుని ఎక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రంట్ అండ్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు నేను ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకుని పెట్టుకున్నాను హ్యాండ్స్ కి క్రింద సైడ్. నెక్స్ట్ వచ్చేసి నేను ఎలాస్టిక్ ఎంత తీసుకున్నానంటే హ్యాండ్ లూజ్ కి 1 ఇంచ్ తగ్గించి తీసుకున్నాను. స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా చేసుకోవాలి. ఎలాస్టిక్ లాగి పట్టుకోవాలన్నమాట హ్యాండ్ కి సరిపోయే విధంగా. నేను ఇక్కడ 1 ఇంచ్ గ్యాప్ వదిలేసాను. ఇక్కడ నేను సెకండ్ స్టిచ్ అయితే వేసుకుంటున్నాను ఎలాస్టిక్ పైన. ఇప్పుడైతే హ్యాండ్ స్టిచ్చింగ్ చూద్దాం. హ్యాండ్ స్టిచ్చింగ్ వచ్చేసరికి ఇక్కడ నేను ఈ బ్రిల్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి 3 బ్రిల్స్ వచ్చాయి. బ్యాక్ వచ్చేసరికి కూడా అదే విధంగా 3 బ్రిల్స్ పెట్టి స్టిచ్ చేస్తున్నాను నేను. మీరు ప్రిల్స్ కోసం ఎంత తీసుకున్నా సరే మనకి కరెక్ట్ గా సరిపోయేలా ఎలా స్టిచ్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఇక్కడ నేను బాడీ పార్ట్ సెంటర్ కి ఒక టక్ పెట్టుకున్నాను. అదే విధంగా నేను ఇప్పుడు ప్రిల్స్ పెట్టే క్లాత్ కూడా సెంటర్ కి ఒక టక్ పెట్టుకున్నాను అన్నమాట. ఈ 2 టక్లు కలిసేలా మనం అయితే ప్రిల్స్ పెట్టుకోవాలి. సెంటర్ టక్స్ 2 కూడా ఈ విధంగా మ్యాచ్ అయ్యేలా ప్రిల్స్ పెట్టుకోవాలి. నేను ఇక్కడైతే లైనింగ్ జాయిన్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి నేను లైనింగ్ సైడ్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల ఖర్చులు అయితే లోపలికి వెళ్ళిపోతాయి. సో ఫినిషింగ్ బాగుంటుంది. పిల్లలకు కూడా రఫ్ గా ఉన్న క్లాత్స్ ఉంటాయి కదా, అది గుచ్చుకోకుండా ఉంటుంది. సో అది ఈ విధంగా నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల స్టిచెస్ అయితే లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ వచ్చేసి సైడ్ జాయింట్స్ చేసుకోవాలి. ఇవి మనం ఎంతైతే మార్జిన్ పెట్టుకున్నామో అంతా కూడా మార్క్ చేసి ఈ విధంగా స్టిచెస్ వేసుకోవాలి. ఫైనల్ లుక్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.